దేశంలో ప్రపంచంలోనే రోడ్ల యాక్సిడెంట్లో మరణాలు ఎక్కడంటే భారతదేశంలో అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ యాక్సిడెంట్ మరణాలు జరుగుతున్నాయి. మన దగ్గర తెలంగాణలో రోడ్ల పరిస్థితి 10 ఏళ్ల గుంతలు కూడా పుడవలే. పోయిన మా దొరగారు ఇవాళ బాగా ఆలోచించుడు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా 6,500 కోట్లు స్టేట్ ఫండ్స్తోని శాంక్షన్ చేయడం జరిగింది. అవి పనులు నడుస్తున్నాయి. ఇకపోతే ఇంకా అన్ని రోడ్లు కూడా మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ వేస్తే అక్కడ ఈ రోడ్ అంటే బస్సో కారో స్కూటరో పోతానికి కాదు. అక్కడ కొన్ని పరిశ్రమలు వస్తే స్థానికంగా ఉన్న చదువుకున్న పిల్లలకు అక్కడే ఉద్యోగాలు ఉంటే తల్లిదండ్రులు చూసుకుంటాడు, వ్యవసాయం చూసుకుంటాడు. రోడ్లున్న దగ్గర భూముల ధర తక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి మండల కేంద్రం వరకు డబుల్ రోడ్ వేసే కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా లేదు. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రంలో ఇలా ఆర్ఎండ్బి శాఖ 3,000 కోట్లే నడుస్తున్నాయి పనులు. మన దగ్గర 6,500 కోట్లు మనం ఇచ్చినాం. ఇలా హ్యామ్ పథకం ద్వారా మరొక 13,000 కోట్లు మా డిపార్ట్మెంటు, 7,000 కోట్లు మన సీతక్క డిపార్ట్మెంట్తో, ఇంకా కేంద్రం దగ్గర హైదరాబాద్ విజయవాడ 10,400 కోట్లతో టెండర్లు పిలిచే కార్యక్రమం 6 లేన్గా. అలాగే ఇక్కడి నుంచి కనగల్ నుంచి పక్క నుంచే గుర్రంబూడికి వెళ్ళి 3 కిలోమీటర్ల డిపిఆర్ తయారు చేసినాం. అక్కడికి వెళ్ళే గ్రీన్ఫీల్డ్ హైవే బందర్ వరకు వయా అమరావతి మీదుగా దాని పక్క నుంచే బుల్లెట్ ట్రైన్ కూడా డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది. అక్కడ చూస్తే బెంగళూరుకు గ్రీన్ఫీల్డ్ హైవే దాదాపు ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ మన ఫండ్స్ అన్ని కలిపితే 78,000 కోట్ల రూపాయలతోని రోడ్లు వేస్తున్నాం. ఈ రోడ్లతో ఇది ఒకటే చెప్తున్నాం, ఇంటికి వెళ్తే క్షేమంగా ఇంటికి రావాలి. ఒక ఆయన ఉద్యోగం పోతాడు, ఒక ఆయన షాప్లకు పోతాడు, ఒక ఆయన ఆఫీస్ పోతుంటాడు. క్షేమంగా రావాలని ఇవాళ ఈ రోడ్ల కార్యక్రమం పెట్టుకున్నాం. ఆల్రెడీ పనులు కూడా మొదలైనాయి.